మానస టీవీ న్యూస్ కి స్వాగతం. రామ్నగర్ రామాలయం వీధిలో శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తి భావంతో బస్తీవాసులు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షిత్ నీరజ్ల లక్ష్మణ్ మాట్లాడుతూ, మా ఈ కాలనీలో 13వ సంవత్సరాలుగా గణనాథుని నవరాత్రులు, ఉత్సవాలు మరియు అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి TMSY మెంబర్స్ మనీషా, ప్రేమ్, కౌశిక్, దినేష్, సాయి కిరణ్, సాయి, అభిషేక్, పలువురు ప్రముఖులు, బస్తీ వాసులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి రాజాలింగం. నేనే చెప్పాలా? దీని పేరు వచ్చేసి శివసేన యూత్ అసోసియేషన్. మేము ఇక్కడ రామ్నగర్లో పెడతాం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రేపు అన్నదానం కార్యక్రమం ఉంది. సుమారు ఎంతమంది? 1000-1500 మంది దాకా వస్తారు. లాస్ట్ డే ఎట్లా సెలబ్రేట్ చేస్తారా? పూజలు ఎలాంటివి చేస్తుంటారు మీరు? అంటే పూజలు అంటే ఇప్పుడు డైలీ అభిషేకం అవుతుంటుంది, డైలీ వన్స్. మళ్ళీ కుంకుమార్చన ఉంటుంది, హోమం, ఇవన్నీ జరుపుతూ ఉన్నాము. రేపు మార్నింగ్ రుద్రాభిషేకం కూడా ఉంది. 108 లింగాలతో రుద్రాభిషేకం జరుపుతున్నాం రేపు మార్నింగ్. ఈవినింగ్ అన్నదానం. తీసే రోజు ఎలా తీస్తాను? తీసే రోజు అంటే ఇక గ్రాండ్గానే చేస్తాం, బ్యాండ్ కింద ట్యాంక్ బండ్. రామ్నగర్లో శివసేన యూత్ అసోసియేషన్స్ 13 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ రామాలయం టెంపుల్ బ్యాక్ సైడ్లో. కార్యక్రమాలు అంటే డైలీ అభిషేకం అవుతుంది, కిడ్స్ తోటి ప్రోగ్రామ్ ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు రుద్రాభిషేకం ఉంది, సెకండ్కి రుద్రాభిషేకం, సాయంత్రం అన్నదానం ఉంటుంది. 1500 మంది వరకు వస్తారు. ఫ్రెండ్స్ తోటే 13 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు అంటే ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పి. సో ఇప్పుడున్న జనరేషన్కి ఏమంటారు, మేల్ ఫీమేల్ డామినెంట్ అని అంటారు. కానీ ఈ విగ్రహం ఎందుకు పెట్టినా అంటే ఇద్దరు ఈక్వల్. అండ్ ఈ విగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అర్ధనారీశ్వర రూపం ఎట్లా వచ్చిందంటే, భృగు మహర్షి అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటారు, మేము మేల్స్ అని అంటారు కదా. సో అట్లా ఒక పూర్వకాలంలో భృగు మహర్షి నేను శివుణ్ణే పూజిస్తాను, పార్వతీదేవిని పూజించను అని చెప్పినప్పుడు పార్వతీదేవి పక్కన కూర్చొని అప్పుడు శివుణ్ణి పూజిస్తా అని ఆయన పాము రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అయితే పాము రూపంలో ఆయన చేయలేక అప్పుడు పార్వతీదేవి నేను సగభాగం అని అట్లా అర్ధనారీశ్వర రూపం వస్తుంది. అదే అర్ధనారీశ్వర శివుడు. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని అర్ధనారీశ్వర్ తోటి వినాయకుని పెట్టినాం. ఏంటంటే మేము ఎందుకు ఈసారి ఇట్లా అర్ధనారీశ్వరుని పెట్టినామంటే, మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్ అని చెప్పడానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఒక్కొక్కసారి ఫీమేల్ డామినెంట్ అంటారు, ఒకసారి మేల్ డామినెంట్ అంటారు. సో అందుకని వీళ్ళిద్దరు ఒకటే సమానం అని చెప్పి అర్ధనారీశ్వరుని పెట్టినాము. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అనేది తెలియదు. సో ఈ అర్ధనారీశ్వర రూపం ఎట్లొచ్చిందంటే, అయ్యో